హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ క్రియేషన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చూడండి, ఫ్రంట్ పార్ట్ నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కనుక ఈ వీడియో చూసారంటే వీడియో బాగా ఉపయోగపడుతుంది. చూడండి, కరెక్ట్గా అయితే షేపులు వస్తాయి. చాలామంది అయితే షేపుల దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుందండి. మీ ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉన్నాయో అలాగే సేమ్ స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. చూడండి, మీకు కటింగ్ వీడియో కూడా కావాలి అంటే ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నాను. ఎవరికైనా చూడాలి అనిపిస్తే ఒకసారి చూడండి, బాగా అర్థమయ్యేలాగా చెప్పున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను ఒక పార్ట్ని తీసుకున్నాను, ఒకవైపు తీసుకున్నానండి. ఆల్రెడీ చూడండి కట్ మార్క్స్ పెట్టున్నాను. నేను షేపుల దగ్గర నీట్గా డ్రా చేసి పెట్టున్నాను అర్థమవడం కోసం. చూడండి, కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఆది బ్లౌజు మెజర్మెంట్స్తోనే తీసుకున్నాను. ఈ షేపులు కూడా నేను చూడండి కట్ మార్క్స్ పెట్టాను కదా, అక్కడికి క్రాస్గా పైకి స్టిచ్ చేసేసుకుంటున్నాను. క్రాస్గా ఆది బ్లౌజు కొలతలతో నేను షేపులన్నీ డ్రా చేశానండి. చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ ఉక్సులు పట్టి వస్తుంది కదా, అక్కడ రెండు సమానంగా పట్టుకున్నాను. చూడండి, రెండు సమానంగా పట్టుకొని ఒక 1/4 ఇంచు ఖర్చుతో అయితే నేను క్రాస్గా 2.5 ఇంచులకి క్రాస్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి, మధ్యలోకి పట్టుకున్నాను. నేను రెండు సమానంగా పెట్టుకొని మధ్యలోకి స్టిచ్ చేశాను. రెండిటి మధ్య దూరం అయితే 1.5 ఇంచు వరకు ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్స్ దగ్గర వస్తుంది కదా, క్రాస్గా చూడండి అలా స్ట్రైట్గా పట్టుకుంటే సరిపోతుంది. మీకు బాగా అర్థమవుతుంది. ఎక్కడైతే మీకు షేప్ రావాలో అలా స్ట్రైట్గా పట్టుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు కటింగ్ వీడియో కనుక చూస్తే స్కేల్తో కూడా నేను ఎలా అయితే డ్రా చేశానో మీకు చూపించాను. చూడండి, 3 ఇంచుల వరకు లేదా 3.5 ఇంచుల వరకు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ దగ్గర. ఇప్పుడైతే చూడండి కరెక్ట్గా అయితే వచ్చాయి. మీరు బాగా గమనించారు అంటే చూడండి, నేను 3 లేదా 3.5 ఇంచులకి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పాను కదా. అలాగే అక్కడి నుంచి కిందకి 2 ఇంచుల వరకు గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. చూడండి, కింద షేప్ దగ్గర నుంచి పైన క్రాస్గా స్టిచ్ చేసుకుంటాం కదా, అక్కడకు 2 ఇంచుల వరకు గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. కరెక్ట్గా అయితే సరిపోతుంది. 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, షేప్ అయితే వచ్చేసింది. మీ ఆది బ్లౌజ్కి ఎలా అయితే షేపులు ఉన్నాయో సేమ్ అలాగే వస్తాయండి. చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి. చూడండి, 2x2 బ్లౌజ్ కాబట్టి అంత స్టిఫ్గా అయితే మీకు షేపు కనబడట్లేదు, లైనింగ్ బ్లౌజ్ కాదు కదా. చూడండి, రెండవ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉండేలాగా, లేదంటే ఉల్టా కుట్టేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే పెట్టుకొని చెక్ చేసుకోండి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని. అంతేనండి, ఇటువైపు కూడా సేమ్ ఇంతకు ముందులాగానే నేను స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. రెండు వైపులా సమానంగా పట్టుకొని 1/4 ఇంచ్ మార్జిన్తో క్రాస్గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. అలాగే ఇటువైపు కూడా చూడండి, పైకి అలా స్ట్రైట్గా పట్టుకొని క్రాస్గా 3 లేదా 3.5 ఇంచులకి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మధ్యలో గ్యాప్ అయితే 2 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. చూడండి, 2 ఇంచులు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం. మీ ఆది బ్లౌజు షేపులు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే వస్తాయి. అలాగే షేప్ బెల్ట్లు కూడా స్టిచ్చింగ్ చేసుకొని జాయిన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చక్కగా వచ్చేస్తుంది. మీరు బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కనుకైతే ఫ్రంట్ పార్ట్ క్లాత్ నడుం దగ్గర కొద్దిగా ఎక్కువగా వస్తుంది. అది లాస్ట్లో కటింగ్లో వెళ్ళిపోతుంది. కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే అలా అవుతూ ఉంటుందండి స్టార్టింగ్లో. తర్వాత మీకే బాగా అర్థమవుతుంది. అంతేనండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేప్ బెల్ట్లు కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియో చేసి పెట్టున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా చూడండి.